హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. రాబోయే ఏషియా కప్లో ఇండియన్ టీంకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండబోతున్నాడు, మనందరికీ తెలుసు. క్వశ్చన్ ఏంటంటే, మరి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో జరగబోయే T20 వరల్డ్ కప్లో కూడా సూర్యానే ఇండియా కెప్టెన్గా ఉంటాడా, లేకపోతే అతని ప్లేస్లో మరెవరైనా వస్తారా అనేది మనకి సందేహంగా ఉంది. ఇది నాకు ఒక్కడికి వచ్చిన డౌట్ కాదు. రీసెంట్గా నేను హర్ష భోగ్లే వీడియో ఒకటి చూశాను. దాంట్లో ఆయన ఏమన్నాడంటే, సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా T20 వరల్డ్ కప్ కెప్టెన్గా ప్రకటించుంటే బాగుండేది, అనౌన్స్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే సంబడి బ్రీదింగ్ డౌన్ యువర్ నెక్. ఆల్రెడీ శుభ్మన్ గిల్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారో BCCI వాళ్ళు మనకు తెలుసు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు T20 టీం కూడా. అది అతనికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని హర్ష భోగ్లే అన్నాడు. నిజమే కదా, దట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే పర్టికులర్లీ సూర్యకుమార్ యాదవ్ కరెంట్ ఫామ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఏమాత్రం బాగాలేదు. ఇన్ T20 ఇంటర్నేషనల్స్, అది నేను కొంచెం క్లారిఫై చేయాలి, లేకపోతే ఫ్యాన్స్ మళ్ళీ నా మీద విరుచుకుపడతారు. T20 ఇంటర్నేషనల్స్లో అతని రీసెంట్ ఫామ్ ఏమాత్రం బాగాలేదు. కెప్టెన్గా అతని ఫామ్ ఎక్సలెంట్గా ఉంది. కెప్టెన్గా అతను ఇంతవరకు 22 మ్యాచ్ల్లో ఇండియాకి T20 ఇంటర్నేషనల్స్లో కెప్టెన్సీ చేస్తే దాంట్లో అతను 17 మ్యాచ్లు గెలిచాడు. వండర్ఫుల్ రికార్డ్. ఒక్క T20 సిరీస్, అన్నీ అతను బయలాటరల్ సిరీస్లోనే లీడ్ చేశాడు, ఒక్కటి కూడా ఓడిపోలేదు. అన్బీటన్ రికార్డు ఉంది అతను యాజ్ ఏ సిరీస్ విక్టరీస్ విషయంలో. ఒక 3-4 మ్యాచ్లు ఓడిపోయాడు, 4-5 మ్యాచ్లు ఓడిపోయి ఉండొచ్చు. బట్ 22లో 17 గెలిచాడు, విచ్ ఇస్ విన్నింగ్ పర్సెంటేజ్ వెరీ వెరీ హై. అంటే ఇక్కడ నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఎనీ కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. టీం బాగుంటే, టీం బ్రహ్మాండమైన టీం ఉంది కదా మనకి. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్య హిమ్సెల్ఫ్ అండ్ అఫ్ కోర్స్ అదర్ బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ మంచి ఆల్రౌండర్స్తో కూడిన బౌలింగ్ లైనప్. సో వెరీ వెల్ బ్యాలెన్స్ సైడ్ ఇండియాకు ఉంది కాబట్టి అన్ని విజయాలు వస్తున్నాయని మీరు అనొచ్చు. సరే, కెప్టెన్గా అతని రికార్డ్ చాలా ఇంపెకబుల్గా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యాజ్ ఎ బ్యాట్స్మెన్ వాట్ ఈజ్ హిస్ రికార్డ్? అది కదా సమస్య. ఎందుకంటే బ్యాటింగ్లో మనం చూస్తే లాస్ట్ 9 ODIs T20s అతను ఆడినవి. ఈ ఇయర్ బిగినింగ్లో మనం ఇంగ్లాండ్తో 5 T20s ఆడాం. దాంట్లో అతను 4 సార్లు బ్యాటింగ్ చేశాడు, 5 సార్లు బ్యాటింగ్ చేశాడు. దాంట్లో 2 డకౌట్స్ ఉన్నాయి. మొత్తం 5 ఇన్నింగ్స్లో కలిపి 28 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ హ్యాపెన్స్ టు బి 14. టోటల్గా ఫెయిల్ అయ్యాడు ఆ సిరీస్లో. 5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. అంత కొద్ది ముందు మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ 4 T20s ఆడాం. ఆ సిరీస్ గెలిచాం, మనం సూర్య క్యాప్టెన్స్లో గెలిచాం. అక్కడ కూడా అతను రన్స్ ఏంటంటే 4 మ్యాచ్లు, అంటే 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు, 26. అంటే హైయెస్ట్ స్కోర్ 24. మిగతా 2 మ్యాచ్లో కలిపి 1 రన్ మాత్రమే, 2 రన్స్ మాత్రమే చేశాడు. సో సూర్య ఫామ్ ఇన్ ద లాస్ట్ 9 T20s, దాంట్లో 9లో అతను ఆడిన ఇన్నింగ్స్ 8 అనుకోండి, 8 ఇన్నింగ్స్లో కలిపి 54 రన్స్ మాత్రమే చేశాడు, విచ్ ఈస్ వెరీ వెరీ అలార్మింగ్. అయితే ఇది ఒక్కటే కాదు, మీకు 2024 బిగినింగ్ నుంచి కూడా చూస్తే 2024 బిగినింగ్ నుంచి అతను 23 T20 ఇంటర్నేషనల్స్ ఆడితే దాంట్లో 457 రన్స్ మాత్రమే చేశాడు. యావరేజ్ 21 ఉంది, 21.7. ఓవరాల్ యావరేజ్ 38 ఉంది. అంటే దాదాపు ఒక 10 పాయింట్స్ అతని యావరేజ్ పడిపోయింది లాస్ట్ 1.5 ఇయర్లో. కోర్స్ జనవరి తర్వాత మన T20 ఇంటర్నేషనల్స్ ఏం ఆడలేదు. బట్ ఎనీవే, ఈ 1.5 ఇయర్లో 2024 బిగినింగ్ నుంచి మనం చూస్తే అతని యావరేజ్ బాగా పడిపోయింది. 4 50లోనే, 100s లేవు. స్ట్రైక్ రేట్ కూడా అతను ఓవరాల్ స్ట్రైక్ రేట్ 167 ఉంటే ఈ పీరియడ్, అంటే ఈ 1.5 ఇయర్లో, లాస్ట్ 1.5 ఇయర్లో అతని స్ట్రైక్ రేట్ 148 మాత్రమే ఉంది. సో స్ట్రైక్ రేట్ పడిపోయింది, 50s తగ్గిపోయినాయి, యావరేజ్ పడిపోయింది, చేసిన రన్స్ కూడా చాలా తక్కువ. సో ఆఫ్ లేట్ అతని రన్స్ చాలా డ్రై అప్ అయిపోయినాయేమని అనిపిస్తుంది. అదే మీరు అతను హీఈస్ నాట్ ఎ సీనియర్ యాక్చువల్లీ, ఎందుకంటే 2021లోనే అతను ఎంట్రీ ఇచ్చాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. చాలా రోజుల నుంచి ఉన్నాడు, ఈజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 35 years ఆఫ్ ఏజ్. సో అతను 2021లో ఇంటర్నేషనల్ క్రికెట్లో T20 ఇంటర్నేషనల్స్కి వచ్చాడు. 21 నుంచి 23 వరకు, అంటే అప్పుడు 2.5 years వేసుకోండి. ఆ 2.5 yearsలో అతను పీక్ ఫామ్లో ఉన్నాడు. 60 T20s ఆడితే ఇండియాకి, దాంట్లో 2141 రన్స్ చేశాడు, 45.5 యావరేజ్. ఈ ఫార్మాట్లో 45 యావరేజ్ అంటే హైలీ కన్సిస్టెంట్ అని చెప్పాలి. ఆ కన్సిస్టెన్సీతో పాటు అతని స్ట్రైక్ రేట్ కూడా 171 ఉంది. సో 171 స్ట్రైక్ రేట్తో 45 యావరేజ్తో
ఆ పీరియడ్లో అతను పీక్ని మనం చూసాం. కానీ అక్కడి నుంచి ఆ పీక్ నుంచి అతను ఇప్పుడు గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఆ పీరియడ్లోనే అతనికి వచ్చిన 4 T20 ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ 4 ఉన్నాయి అతను. ఓన్లీ రోహిత్ శర్మ అండ్ మ్యాక్స్వెల్ హ్యావ్ మోర్. సో వాళ్ళిద్దరికి 5 ఉంటే ఇతనికి 4 ఉన్నాయి. సో 4 పైగా చేసిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు. 4 ఇంటర్నేషనల్ T20 హండ్రెడ్స్ చేసిన వాళ్ళు. దాంట్లో సూర్య 4 అని కూడా అదే పీరియడ్లో వచ్చాయి. 2023 తర్వాత అతనికి హండ్రెడ్స్ రాలేదు. ఆ పీరియడ్లో 17 50s కూడా ఉన్నాయి. ఈ 1.5 ఇయర్లో 4 ఉన్నాయి. ఆ 2.5 ఇయర్స్లో 17 50s ఉన్నాయి. సో ఆఫ్ లేట్ అతని స్ట్రైక్ రేట్ తగ్గిపోయింది, రన్స్ తగ్గిపోయినాయి, కన్సిస్టెన్సీ బాగా పడిపోయింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అతని వి ఎలా ఉంటుందంటే అందరి వి ఫ్రంట్లో ఉంటుంది, బిట్వీన్ మిడ్ ఆన్ అండ్ మిడ్ ఆఫ్ ఉంటుంది. ఇతని వి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. ర్యామ్ షాట్స్ ఎక్కువ ఆడతారు కదా, ముఖ్యంగా బ్యాక్వర్డ్ స్క్వేర్లకు మించి ఆడే స్కూప్ షాట్ అనండి, ర్యామ్ షాట్ అనండి, సూప్లా షాట్ అని కూడా అంటారు. అది అతని ప్రత్యేకత. దాంట్లో అతను ఎక్కువ సిక్స్లు కూడా దాంట్లో వచ్చాయి. అదే అతని అన్డూయింగ్ కూడా, కొన్నిసార్లు ఆ షాట్కి అవుట్ అవుతాడు కూడా అతను. సో వాట్ ఎవర్, అతని కన్సిస్టెన్సీ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ పడిపోయింది అన్న దాంట్లో సందేహం. అలాగే సూర్య ఫామ్లో లేడు, ఈజ్ నో గుడ్ అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే రీసెంట్ ఐపీఎల్లో అతను ఆడిన తీరు చూస్తే ఆడిన ప్రతి ఇన్నింగ్స్లో 25+ రన్స్ చేశాడు, 25 మినిమం చేశాడు. సో అదొక రికార్డు. ఐ థింక్ 13 ఆడాడు, 14 ఇన్నింగ్స్ ఆడాడు. ఆడిన ప్రతి ఇన్నింగ్స్లో 25+ రన్స్ చేశాడు. అండ్ హీ హ్యాడ్ 5 50s కూడా, 5 50s, 717 runs. Only De Villiers and Surya scored more than 700 runs in a single IPL season as non-openers. మిగతా అన్ని 700+ రన్స్ చేసిన వాళ్ళందరూ ఓపెనర్సే. అది కోహ్లీ కావచ్చు, గిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్లర్ కావచ్చు, ఎవరైనా, వీళ్ళందరూ ఓపెనర్గా వాళ్ళు 700+ రన్స్ చేశారు. 700+ రన్స్ చేసిన వాళ్ళు ముఖ్యంగా సూర్య లాస్ట్ సీజన్లో ఈ బ్యాటెడ్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 ఆడుతూ కూడా హీ స్కోర్డ్ 717 రన్స్, 5 50లు. సో ట్రిమెండస్ ఫామ్లో కనిపించాడు ఐపీఎల్లో. ముంబై పెద్దగా షైన్ కాకపోయినప్పటికీ దిస్ మ్యాన్ హ్యాస్ డన్ రియలీ వెల్ ఇన్ ఐపీఎల్. సో ఆ రికార్డు ఉంది కాబట్టి సూర్య ఫామ్ గురించి మనం పెద్ద బెంగపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇంటర్నేషనల్ రన్స్ తగ్గినాయా, పోనీ అతను క్యాప్టెన్గా అయిన తర్వాత క్యాప్టెన్సీ అతనికైనా బర్డెన్గా ఉందా, క్యాప్టెన్సీ వల్ల అతను రన్స్ సరిగ్గా చేయట్లేదా, ఏదో మొత్తం మీద డౌట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు కొంతమందికి అనుమానం ఏంటంటే మిగతా సీనియర్లు తప్పించినట్టు ఇతను కూడా సీనియరే, సెప్టెంబర్ వస్తే అతను 35 ఏళ్ళు వస్తాయి. సో అతను కూడా తప్పించేసి శుభ్మన్ గిల్కి T20 వరల్డ్ కప్ క్యాప్టెన్సీ ఇస్తారేమో అని అనుకుంటాను. కానీ నేను అది అవ్వదు అనుకుంటున్నాను. ఎందుకంటే సూర్య విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఎందుకంటే మనం ఏషియా కప్లో ఒక 6 7 అనుకుంటాం, మనం అన్ని ఫైనల్ వరకు వెళ్తే 7 T20s ఆడతాం. తర్వాత ఆస్ట్రేలియాతో, సౌత్ ఆఫ్రికాతో, న్యూజిలాండ్తో 15 దాకా వచ్చే చాలా ఉన్నాయి. ఈ మ్యాచ్లో అన్నింటిలో ఏదో ఒక పాయింట్లో సూర్య విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. అట్లీస్ట్ డెఫినెట్గా ఏషియా కప్లో ఫామ్లోకి వస్తాడు. బట్ డౌట్ అయితే అనిపిస్తుంది అది. ఎందుకంటే సూర్యను కూడా మిగతా సీనియర్స్ తప్పించేసి యాక్చువల్లీ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతే కదా సూర్యని అతను కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని తప్పించి తన క్యాప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పాడు. సో వాళ్ళిద్దరి అటాచ్మెంట్ అనేది మీకు కేకేఆర్ డేస్ నుంచి ఉంది. సో గౌతమ్ గంభీర్ లైక్స్ హిమ్ అండ్ ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే శుభ్మన్ గిల్ అన్ని ఫార్మాట్స్లో అతన్ని ఇప్పుడు టాక్ ఏంటంటే ఈవెన్ వన్డే క్యాప్టెన్స్ కూడా అతనికి ఇస్తారేమో అని చెప్పి అన్ని ఫార్మాట్స్లో క్యాప్టెన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వరల్డ్ కప్ దాకా సూర్య ఉంటాడా, లేకపోతే అతన్ని కూడా పంపించేస్తారా అనేది డౌట్. కానీ సూర్య ఈ ఫార్మాట్లో అతన్ని మించిన, అంటే ఇప్పుడు స్లైట్ డిప్ ఇన్ ఫామ్ ఉన్నా సరే ఈ ఫార్మాట్లో అతను 21 50s, 400s, ఆల్మోస్ట్ 2600 రన్స్, 38 యావరేజ్, 167 స్ట్రైక్ రేట్, 50కి పైగా T20 ఇంటర్నేషనల్స్ ఆడి 167 స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువ ఉన్న ఆ లెవెల్లో స్ట్రైక్ రేట్ ఉన్నవాళ్ళు టిమ్ డేవిడ్ అండ్ సూర్యకుమార్ మాత్రమే. 50కి పైగా ఆడి, టిమ్ డేవిడ్ది 168, 169 ఉంది, ఇతను 167. సో అంత కన్సిస్టెంట్గా స్ట్రైక్ ఆడుతూ అంత మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం సూర్యకే చెల్లింది. స్లైట్ డిప్ ఇన్ ఫామ్ ఉండొచ్చు, కానీ ఐపీఎల్ అలాగైతే కంబ్యాక్ అయ్యాడు. ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్ సీజన్ ఇన్ 2024, 25లో బ్రహ్మాండమైన ఐపీఎల్ సీజన్ కంబ్యాక్ అయినట్టే ఇక్కడ కూడా కంబ్యాక్ అవుతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ హీ విల్ కీప్ హిస్ క్యాప్టెన్సీ టిల్ T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ప్రిన్స్ విల్ డెఫినెట్లీ టేక్ ఓవర్ అనేది
ఆల్మోస్ట్ సర్టన్గానే కనిపిస్తుంది. బట్ T20 వరల్డ్ కప్ కనుక సూర్య గెలిపిస్తే అతని గ్రాఫ్ చాలా హైగా ఉంటుంది. ఈ విల్ కంటిన్యూ. సో సూర్యకి ఇప్పుడు చాలా పెద్ద లిట్మస్ టెస్ట్ ఉంది. ఫస్ట్ హీ హ్యాస్ టు స్కోర్ రన్స్ టు బీ క్యాప్టెన్ ఫర్ ది T20 వరల్డ్ కప్. అండ్ సెకండ్ థింగ్, T20 వరల్డ్ కప్ గెలిస్తేనే ఆ తర్వాత అతను క్యాప్టెన్గా కూడా కొనసాగే అవకాశం. సో బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. డెఫినెట్గా హీ హ్యాస్ టు స్కోర్ రన్స్. ఇట్స్ హై టైం. లాస్ట్ 2 సిరీస్లో ఆడినట్టుగా ఏషియా కప్లో ఆడడానికి లేదు. సో సూర్యకి నిజంగా అతని మీద మెడ మీద ఒక కత్తి డెమకల్స్ వర్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఒక కత్తి వేలాడుతుందేమో అని నాకు చిన్న అనుమానంగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?